సనాతన ధర్మం శాశ్వతమైందే కాదు, ఆధునికమైంది కూడా. మన చరిత్ర గొప్పతనం గురించి మనం తెలుసుకోనంత వరకు ఎవడో చెప్పింది వింటూ వాడు చెప్పిందే నిజమని నమ్మాలి. ఒకవేళ నమ్మలేదా ప్రూఫ్ చూపించు అని అంటారు. మన సనాతన ధర్మానికి ఉన్న మెయిన్ ప్రూఫ్ మన వేదాలు, పురాణాలు అండ్ మన ఇతిహాసాలు. చలో మరి అక్కడి నుంచే మనం ప్రూఫ్ ని చూపిద్దాం. రామాయణంలో సుందరాకాండలో హనుమంతుడు లంక గురించి వర్ణిస్తూ చెప్తున్నప్పుడు అండ్ ఇది వచ్చేసి గీతా ప్రెస్ గోరఖ్పూర్ పబ్లిషర్స్ అండ్ అనువాదం వచ్చేసి తెలుగు అనువాదం. గాయస్ ఒక చిన్న నోట్, ఎవరైతే సాంస్క్రిట్ ట్రాన్స్లేషన్ చదువుతున్నారో మాక్సిమం వ్యాఖ్యానం ఉన్నది తీసుకోండి, లైక్ ద కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్. ఎందుకంటే ఇంగ్లీష్ లో కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ మీకు వన్ ఆర్ 2 లైన్స్ లో దొరకదు. సో డెఫినెట్లీ లోకల్ లాంగ్వేజెస్ లో వ్యాఖ్యానం కంపల్సరీ ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్ ఆ పద్యానికి కానీ లేదా ఆ శ్లోకానికి కానీ ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంది అని మీకు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ లో డెఫినెట్లీ ఉండదు. ఒకవేళ వ్యాఖ్యానం లేని తీసుకుంటే మీకు అందులో హాఫ్ నాలెడ్జ్ మాత్రమే వస్తుంది. ఎందుకంటే ఆ కంప్లీట్ ఆ శ్లోకం కానీ పద్యం కానీ అర్థం తెలియాలి అని అంటే కంప్లీట్లీ వ్యాఖ్యానం డెఫినెట్లీ ఉండాలి. మాక్సిమం మీ లోకల్ లాంగ్వేజెస్ ట్రాన్స్లేషన్స్ ని చూడండి, కంపల్సరీ వ్యాఖ్యానం ఉన్నది తీసుకోండి, ఎందుకంటే ఎగ్జాక్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది అందులో. ఇది వచ్చేసి సుందరాకాండ 4వ సర్గ అండ్ 26, 27, 28. త్రివిష్టపనిభం దివ్యం దివ్యనాద నినాదిదం వజిహేషిత సంగష్టం వాదితం భూషణైస్తదా రతైర్నైర్విమానస్య తథా హయాగజైశుభై వర్ణైశ్చ చతుర్దం తై శ్వేతాభ్రణిచయోపమై భూషితం రుచిరద్వారం మత్తైశ్చ మృగపక్షిభిః రక్షితం సుమహావీరైః యాతు దానైఃసహస్రస్య రాక్షసాధిపతేర్గుప్తం అవివేశ గృహం కపిః. సో ఇది హనుమంతుడు లంకను వర్ణించుకుంటూ చెప్తున్నప్పుడు వచ్చిన శ్లోకాలు ఇవి. ఒకసారి దీని అర్థం ఏంటో చూడండి. రావణుని యొక్క ఆ మహాప్రసాదము స్వర్గ వైభవత్యుల్యమై దివ్యమై దివ్యములైన నాదములతో ప్రతిధ్వనించుచుండెను. గుర్రము సకిలింపులతో నిండి ఉండెను. ఆభరణముల ధ్వనులతో నినందించుచుండెను. అది రథముల తోడను పల్లకిలు మొదలగు వాహనముల తోడను విమానముల తోడను విల్లసిల్లుచుండెను. విమానములతోనూ గుర్తుపెట్టుకోండి. చక్కని గుర్రములతోనూ ఏనుగులతోనూ తెల్లని మేఘము వలెనున్న 4 దంతము గల భద్ర గజములతోనూ అలరారుచుండెను. 4 దంతాలున్న భద్ర గజముతోనూ. ఇదన్నమాట సంగతి. సో ఇక్కడ మనం నోట్ చేయాల్సిన పాయింట్స్ 2 పాయింట్స్. ఫస్ట్ వన్ విమానములు అండ్ సెకండ్ వన్ 4 దంతాలున్న భద్ర గజములు. గజము అంటే ఏనుగు. సో ఇవి సనాతన గ్రంథంలో తప్ప వేరే ఏ గ్రంథంలో అయినా ఉన్నాయా చూపెట్టండి ఒకసారి. సో ఇక్కడ ఇది చూడండి, గౌంఫతేర్ అంటే ఏనుగు జాతికి చెందినది. అండ్ ఇందాక వాల్మీకి రామాయణంలో చెప్పిన 4 దంతాల ఏనుగు కూడా ఇదే. ఇంకా ఇది 33 మిలియన్ల సంవత్సరాల నుండి 23 మిలియన్ల సంవత్సరాల క్రితం వరకు ఒక తరం. ఇంకా 20,60,000 సంవత్సరాల నుండి 11,700 సంవత్సరాల క్రితం ఇవి ఈ భూమి మీద తిరిగాయని చెప్తున్నారు. అంటే ఒకవేళ మీరు అన్నట్టు రామాయణం జరిగి ఉండకపోతే మరి ఏ రీసెర్చ్ చేయకుండా ఎవ్వరూ చెప్పకుండా ఏమీ చూడకుండా వాల్మీకి రామాయణంలో కొంచెం కూడా కన్ఫ్యూజన్ లేకుండా 4 దంతాల ఏనుగు అని ఎలా చెప్పిండు? ఒకసారి గట్టిగా ఆలోచించండి. ఇతిహాసాలు కథలు కాదు, ఈ భూమి మీద జరిగిన రియల్ లైఫ్ ఈవెంట్స్, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఈవెన్ టెక్నాలజీ పరంగా చూసుకున్నా కూడా రతైర్య నైర్విమానస్య అంటే రతై అంటే చారియట్స్ గుర్ర బండ్లు అవి ఇవి, యానై అంటే వెహికల్స్, విమానైశ్చ అంటే ఏరియల్ కార్స్ లేదా గాల్లో ఎగిరే వాహనాలు. టెక్నాలజీ పరంగా కూడా మన సనాతన ధర్మం ఒక స్టెప్ ముందే ఉందని వాల్మీకి గారు ఖచ్చితంగా చెప్పారు. ఇందాక చెప్పినట్టు నిజం ఎప్పటికైనా నిజమే. సో ఇక్కడ ఇంకో బ్రతికున్న నిజాన్ని ప్రూఫ్ తో సహా చూపిస్తారు. సో ఇది వచ్చేసి కిష్కింధకాండ 40వ సర్గము 43 నుంచి 52 శ్లోకాల వరకు ఒకసారి చదవండి. తస్య మధ్యే మహాన్ శ్వేత ఋషభో నామ పర్వతః దివ్య గంధై కుసుమితై రాజతైశ్చ నగైర్వతః. సో దీని అర్థం ఏంటంటే ఆ వృషభగిరిపై సుదర్శనము అను పేరు గల సరస్సు గలదు. ఆ సరోవరము వెండి వలె తెల్లని కాంతులు గల పద్మములతో విరాజిల్లుచుండును. ఆ కమలములలోని కింజల్కములు మేలిమి బంగారము కాంతులతో మనోహరముగా ఉండును. ఆ సరస్సునందు రాజహంసల గుంపులు విహారించుచుండెను. అందు దేవతలు, చారణులు, యక్షులు, కిన్నరులు, అప్సరసలతో గూడి సంతోషముతో జలవిహారములు సలుపుటకై వచ్చుచుందురు. సో ఇక్కడ ఒక నది ఉంది. సో అది ఎంత పవిత్రమైందంటే అక్కడికి అందరూ వచ్చి సంతోషంగా
స్నానం చేస్తున్నారు. ఎవరెవరు వచ్చిర్రు? దేవతలు, చరణలు, యక్షులు, కిన్నరులు అండ్ అప్సరసులతో కూడి సంతోషముగా స్నానం చేస్తున్నారు అని చెప్పేసి అక్కడ మెన్షన్ చేసినట్టు అదొక మంచినీటి నది అని చెప్పేసి. క్షీరోదం సమితి క్రమ్య తతో ద్రాక్షత వానరః జలదో సాగర శ్రేష్టం సర్వభూత భయావహం. సో ఇక్కడ దీని మీనింగ్ వచ్చేసి ఈ క్షీర సముద్రమును దాటి కొంత దూరము పురోగమించిన పిదప స్వచ్ఛమైన మధుర జలము గల ఒక మహాసముద్రమును కనబడుతుంది. అది సకల ప్రాణులకును భయము గోల్పుచుండెను. అంటే ఆ నది అని అంటే అందరికి భయం అని. అందు ఔర్యుడు అను మహాముని యొక్క కోపము వలన ఏర్పడినట్టి దివ్య తేజస్సు ప్రవేశించెను. ఆ బడబాగ్నికి హయముఖము అని పేరు. చరాచరములతో గూడి మహావేగముతో కదులుచుండేడి జలములే ఆ అగ్నికి ఆహారము. ఆ సముద్రమున నివసించేడి మహాప్రాణులు సైతం ఆ బడబాగ్నిని జూచి భయముతో గగ్గోలు పెట్టుచుండెను. ఆ ప్రాణుల గోల అచట ఇప్పటికి వినబడుచుండును. సో ఓవరాల్ గా మంచినీటి సరస్సు అండ్ ఒక శాపం ఉన్న సరస్సు అంటే ఎవరు? పోని సరస్సు పక్క పక్కన ఉన్నాయని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. 52వ శ్లోకం ఇది. ఆసీనం పర్వతాస్యాగ్రే సర్వభూత నమస్కృతం సహస్ర శిరసం దేవం అనంతం నీలవాససం. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటి అని అంటే ఆ మధుర జలదికి ఉత్తర భాగము నందు 13 యోజనాల దూరములో ఒక పెద్ద బంగారు పర్వతము గలదు. అంటే ఈ నదికి నార్త్ సైడ్ కి ఒక పెద్ద కొండ ఉంటుంది. పెద్ద బంగారు పర్వతము గలదు. దాని పేరు జాతరూపశీలము. ఆ గిరి శిఖరమున సర్పాకృతి అనంతుడు అను పేరుతో ఆదిశేషుడు ఆసీనుడై ఉండును అని చెప్తున్నాడు. అతడు చంద్రుని వలె తెల్లని వన్నెవాడు. భూభారము వహించేడి మహాత్ముడు. పద్మపత్రము వలె విశాలములైన నేత్రము గలవాడు. అతడు నీల వస్త్రములను ధరించును. 1000 పడగలు గలవాడు. సహస్ర ప్రాణులకు అతడు వంద్యుడు. మీకు అక్కడ ఆ మహాత్ముని దర్శనము కలదు. ఆ పర్వతము పైన మహాత్ముడైన ఆదిశేషుని యొక్క ధ్వజము తాటి చెట్టు ఆకారములో ఒప్పారుచుండును. దాని పతాకము బంగారుతో నిర్మితమై 3 శిఖరములు గుర్తులతో విల్లసిల్లుచుండెను. ఆ తాళ ధ్వజమున వేదికయు కలదు. ఆ తాళ ధ్వజము తూర్పు దిశయే దేవతలు నిర్మించిరి. సో ఇక్కడ దాని మీనింగ్ ఏంది అని అంటే ఆదిశేషుడు అని అంటే మనకు ఆల్రెడీ ఎప్పుడో పురాణాల్లో చెప్పిర్రు 1000 పడగల పాము పైన భూమి ఉంది అని చెప్పేసి. అంటే అక్కడ మంచి నీటి సరస్సు, దానికి 13 యోజనాల దూరంలో జాతి రూపశీలము అనే కొండ పైన అనంతుడు అంటే ఆదిశేషుడు 1000 పడగలు గలవాడు. ఈ పాయింట్స్ అన్ని ఒకసారి గుర్తు పెట్టుకోండి. సో ఒకసారి ఈ మ్యాప్ కూడా చూడండి. అప్పటి రాజ్యాలు అండ్ అప్పటి గుర్తులు ఇవన్నీ. సో ఒకసారి చూడండి. ఇక్కడ మంచి నీటి సరస్సు అంటే మానస్ సరోవర్, శపించిన సరస్సు అని అంటే రాక్షస్థల్, అనంతుడున్న శిఖరము అని అంటే కైలాస పర్వతము. అండ్ ఇది ఇంత క్లియర్ గా ఎందుకు చెప్తున్నాను? అక్కడ మంచినీటి సరస్సు అదొకటి అండ్ పర్వతం ఉంటే కైలాస పర్వతం అయిపోద్దా అని మీకు క్వశ్చన్ రావచ్చు. అండ్ దానికి కూడా సైంటిఫిక్ ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి సో నేను ఇంత క్లారిటీగా చెప్తున్నాను. కైలాస పర్వతం పక్కన రాక్షస్థల్ అండ్ పక్కన మానస్ సరోవర్ ఉందని సుగ్రీవుడు అప్పుడే చెప్పిండు. అండ్ ఇది ఒకటే కాదు. అండ్ కిష్కింధ కాండలో సుగ్రీవుడు తన వానరాలని పంపించి అనువనువు వెతకమని ఈ డైరెక్షన్స్ అన్ని చెప్తాడు. సో అక్కడ ఎవ్రీథింగ్ రివీల్ అవుతుంది. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని చెప్పేసి మొత్తం అన్ని రివీల్ అవుతాయి. అండ్ కమింగ్ టు ద పాయింట్, కైలాస పర్వతం మిస్టరీస్ అందరికి తెలిసే ఉంటుంది. సనాతన ధర్మంలో కైలాస పర్వతం కూడా ఒక ప్రూఫ్. ఇప్పటి వరకు కైలాస పర్వతాన్ని ఒక మిలారేపు అనే సన్యాసి తప్ప ఎవ్వరు కూడా ఎక్కలేదు. అండ్ రష్యన్ గవర్నమెంట్ కూడా చాలా సార్లు ట్రై చేసి ఫెయిల్ అయిపోయింది. అండ్ తర్వాత రీసెర్చ్ గ్రూప్ ని అక్కడ ఏముందో తెలుసుకోమని చెప్పేసి వాళ్ళు పంపించారు. అండ్ 1999 లో రష్యన్ ఆప్థమాలజిస్ట్ ఎర్నెస్ట్ ముల్డషేర్ తో పాటు ఇంకొంతమంది క్వాలిఫైడ్ టీమ్ ని పంపించారు. అందులో జియోలజీ, ఫిజిక్స్ అండ్ హిస్టరీ ఎక్స్పర్ట్స్ తో కలిసి ఈ టీమ్ ని ఫామ్ చేసి అక్కడికి పంపించారు. అండ్ అక్కడికి వెళ్లి వాళ్ళు రీసెర్చింగ్ స్టార్ట్ చేసారు. అండ్ ఆ రీసెర్చ్ తర్వాత ఆయన చెప్పిన పాయింట్, సైంటిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ లో దీనిని డిస్కస్ చేయడం చాలా కష్టం. బట్ కైలాస పర్వతం అనేది ఈ ప్రపంచ జీవనానికి సంబంధించింది అని. అండ్ కైలాస పర్వతాన్ని బెల్లీ పాయింట్ ఆఫ్ ఎర్త్ అని, ఈ ప్రపంచానికి పిల్లర్ కైలాస పర్వతం అని, ఎనర్జీ సెంటర్ ఆఫ్ ఎర్త్ అని కూడా పిలుస్తున్నారు. అండ్ ఇంకా షార్ట్ కట్ లో లైఫ్ ఆఫ్ ఎర్త్, ఈ కైలాస పర్వతం అని కూడా పిలుస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు బెల్లీ పాయింట్ ఆఫ్ ఎర్త్ ఇస్ కైలాస పర్వతం అండ్ సంథింగ్ అని. ఇక్కడ నుండే భూమి బరువు అనేది ఆపడం జరుగుతుంది. ఇందాక చెప్పినట్టు ఇది ఎనర్జీ సెంటర్ ఆఫ్ ఎర్త్. ఎనర్జీ మొత్తం ఇక్కడే స్టోర్ అవుతుంది. ఇక్కడ నుంచి ఎనర్జీ వస్తుంది, ఇక్కడే స్టోర్ అవుతుంది. సో ఒకప్పుడు 1000 పడగల పాము పైన మన భూమి ఉంది అని అంటే ఎవ్వడూ నమ్మలే. బట్ ఇప్పుడు అదే పాయింట్ ఏదో సమ్ థియరీస్ యాడ్ చేసి ఏదో ఒక పాయింట్ చెప్తే సో ఇప్పుడు నమ్ముతున్నారు. సో ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి, వాళ్ళు చెప్పిన మాటలని ఎగ్జాక్ట్లీ మనం అర్థం చేసుకోలేము. 500%
వాళ్ళు చెప్పింది కరెక్ట్, బట్ దాన్ని మనం డీకోడ్ చేయలేము అంతే. సరే, మీరు చెప్పినట్టు రామాయణం జరగలేదు, మరి కైలాస పర్వతం అండ్ ఈ అనంతుడు వీళ్ళ గురించి ఎట్లా చెప్పారు? అండ్ వాల్మీకి అంత కాన్ఫిడెంట్ గా 13 యోజనాలు దీని పక్కనే ఇది అని ఎట్లా చెప్పిండు? అండ్ అది ఇప్పటికీ సర్వైవింగ్ లో ఉంది. అండ్ అప్పుడు రాసిన ఇతిహాసాల్లో ఇది ఎలా మెన్షన్ అయింది? ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి. మీరు క్వశ్చన్ కూడా అవసరం లేదు, మీకు మీరు క్వశ్చన్ చేసుకోవడం అవసరం లేదు. ఆన్సర్ నేను ఈజీగా చెప్పేస్తాను. ఎందుకనంటే మన ఇతిహాసాలు కథలు కాదు, దే ఆర్ రియల్ లైఫ్ స్టోరీస్. నిజంగా ఈ భూమి పైన జరిగినవి, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ కైలాస పర్వతం గురించి చాలా మందికి డౌట్స్ అండ్ చాలా ఉన్నాయి. డెఫినెట్లీ ఒక వీడియో అనేది వస్తుంది తొందరలో, స్టే ట్యూన్డ్. నేను దీని గురించి ముందే చెప్పాను. ఫస్ట్ ఈ సౌండ్ వినండి. ఈ సౌండ్ వచ్చేసి బ్లాక్ హోల్ ది. నాసా వాళ్ళు సోనిఫికేషన్ పద్ధతి ద్వారా మనకు ఈ సౌండ్ అనేది వినేలా చేస్తున్నారు. సో ఒక్కసారి ఆ సౌండ్ వినండి అండ్ సౌండ్ ని కంప్లీట్ ఫోకస్ తో వినండి వితౌట్ హెడ్ ఫోన్స్. కళ్ళు మూసుకొని వింటే ఇంకా ఫోకస్డ్ గా ఉంటుంది. సో మీకు కూడా నాకు వినిపించిందా లేదా మీకు వేరేలా వినిపించిందా అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో ఒకసారి వీడియో పాజ్ చేసి ఒకసారి మీకు వినిపించింది ఏందో ఒకసారి కింద కామెంట్ చేయండి ఏం విన్నారో. అండ్ కమింగ్ టు ద పాయింట్, నాకైతే ఓంకారం సౌండ్ క్లియర్ గా వినిపించింది. ఎవరో జపం చేస్తూ ఉన్నట్టు ఓంకారం సౌండ్ నాకు ఫ్రీక్వెంట్ గా వినిపించింది. సో ఇక్కడ అందరికి తెలియాల్సిన విషయం, స్పేస్ లో గాలి ఉండదు, గాలి ఉంటేనే సౌండ్ వేవ్స్ అనేవి ట్రావెల్ అవుతాయి. మరి ఈ సౌండ్ ఎలా వచ్చింది? ఎస్, స్పేస్ లో గాలి ఉండదు. అందుకే నాసా వాళ్ళు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అండ్ హబుల్ టెలిస్కోప్ పంపించిన డిజిటల్ డాటాని సోనిఫికేషన్ అనే పద్ధతి యూజ్ చేసి వాటిని సౌండ్ నోట్స్ గా కన్వర్ట్ చేసి మనం స్పేస్ యొక్క సౌండ్ వినేలా చేస్తున్నారు. అండ్ దీని గురించి నేను చాలా మందిని అడిగాను, మీకు ఏం సౌండ్ వినిపిస్తుంది అని. అండ్ అందులో 9 out of 10 ఓం అని వినిపిస్తుందని చెప్పారు. అండ్ ఈవెన్ నాకు కూడా బ్లాక్ హోల్ సౌండ్ అనేది నాకు ఓంకారం లాగే వినిపించింది. అండ్ ఇంకా మన వేదాలు, పురాణాలు, ఉపనిషత్స్ లో అండ్ మన భగవద్గీతలో కూడా ఓంకారం గొప్పతనం గురించి చెప్పబడింది. సనాతన ధర్మం ఓంతోనే మొదలైంది. సనాతన ధర్మానికి అండ్ ఓంకారానికి ఉన్న సంబంధం మండుకోపనిషత్ ద్వారా తెలుసుకుందాం. అండ్ ఇది వచ్చేసి మండుకోపనిషత్ ప్రథమ ఖండం. ఓం ఇత్యేతదక్షరమిదం సర్వం తస్యోపవాక్యానం భూతం భవద్భవిష్యదితి సర్వం ఓంకారం ఏవః యచ్చాన్యత త్రికాలతీతం తదప్యోంకార ఏవః. సో దీని భాష్యము, ఎప్పటికైనా భాష్యము వాక్యానము కంపల్సరీ ఉండాలి, దేనికైనా, శ్లోకానికైనా ఒక పద్యానికైనా. ఎందుకనంటే అందులో ఉన్న ప్రతి ఒక్క వర్డ్ మనకు అర్థం కావాలి అని అంటే వ్యాఖ్యానం. ఎవరైతే స్కాలర్స్ ఉంటారో, ఇప్పుడు సాంస్క్రిట్ లో స్కాలర్స్ ఉంటారో, అప్పట్లో మన గురువులు దాన్ని వ్యాఖ్యానము భాషణ ద్వారా మనకు ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ కి మీనింగ్ వచ్చేలాగా మనకు అందించారు. సో ఇప్పటికీ వ్యాఖ్యానం లేకుండా చదవడం అని అంటే హాఫ్ నాలెడ్జ్ కిందకి వస్తుంది. దీని భాష్యం వచ్చేసి, ఈ లోకంలో మనకు తెలిసినవి తెలియనివి యావత్తు ఓంకారమే. అంటే ప్రతి ఒక్కటి ఓం, అంటే మనకు తెలిసిన విషయాలు తెలియని విషయాలు రెండు ఓంకారమే. ఓంకార వివరణం ఏమంటే, గతించినవి, ఉన్నవి, రాబోయేవి అన్ని కూడా ఓంకారమే. అంటే పాస్ట్ లోది, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ కూడా ఓంకారమే. 3 కాలాలకు అతీతమైంది కూడా ఓంకారమే. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అంటే దానికన్నా ఇంకా ఎక్కువ ఏదైనా ఉంది అని అంటే అది కూడా ఓంకారమే అని. అండ్ ఇంకా మండుకోపనిషత్ లో మన ఓంకారం గురించి డీటెయిల్ గా మనకు ప్రతి ఒక్కటి చెప్పారు. దాని వల్ల మనకు ఏం యూసెస్ ఉన్నాయి అంటే, ఓంకారం వల్ల మానవ జీవితానికి యూజ్ ఏంది అండ్ అసలు ఓంకారం ఏంటి, పతంజలి మహర్షి గారు మనకు అప్పుడే చెప్పారు యోగా సూత్రాల ద్వారా. అండ్ అందులో ఒక పాయింట్, తస్య వాచకః ప్రణవః. ఇక్కడ తస్య అంటే ఈశ్వరుడు, వాచకః అంటే శబ్దం, ప్రణవః అంటే ఓంకారం. ఈశ్వరుణ్ణి బోధించే శబ్దం ఓంకారం అని పతంజలి మహర్షి గారు అప్పుడు చెప్పారు. అండ్ ఇంకా చూసుకుంటే మన సాధనలో కూడా ఓంకారం ఒక భాగమే, పూజారులు చేసే ఓంకారం కూడా ఒక భాగమే. అండ్ ఫైనలీ ఓంకారం అంటే మన సనాతన ధర్మానికి ఒక రూపం. అండ్ సాధకులకు మొట్టమొదట సాధన మార్గం చూపేది ఓంకారమే. ఓంకారాన్ని కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేయడం వల్ల ఓం 3 words
AUM. అండ్ ఓంకారాన్ని కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేయడం వల్ల హ్యూమన్ బ్రెయిన్ అండ్ హ్యూమన్ బాడీకి వైబ్రేషన్ వస్తుంది. అండ్ ఆ వైబ్రేషన్ వల్ల హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. సో హీట్ వల్ల మన బాడీ అండ్ మన బ్రెయిన్ ఎనర్జీ గెయిన్ అవుతుంది. సో ఇది నేను ఎక్కడ విన్నది కాదు, సో ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో ఇలా సనాతన ధర్మంలో చెప్పిన ప్రతి ఒక్క విషయం మనిషికి ఇంకా మనిషి జీవన విధానానికి సంబంధించినవి. సో మన నెక్స్ట్ పాయింట్ మకర. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ తప్పుగా అర్థం చేసుకోవాలి దీన్ని. ఇది హిందీ వర్డ్ కాదు. హిందీలో మకర అంటే క్రొకడైల్ కదా, అండ్ మకర అనేది సాంస్క్రిట్ వర్డ్. దీని అర్థం ఏంది అని అంటే సీ మాన్స్టర్ అని అర్థం. సీ మాన్స్టర్. సో మీరు ఒకసారి ఈ పిక్చర్ చూడొచ్చు. సో మకర అనేది మన గార్డియన్ ఆఫ్ టెంపుల్స్ గా, మన హిందూ టెంపుల్స్ కి గార్డియన్ ఆఫ్ టెంపుల్స్ గా ఉంటుంది. అప్పట్లో ఉన్న టెంపుల్స్ కి ఈ మకరాన్ని వర్ణదేవుని వాహనంగా చెప్పుకుంటారు, అండ్ గంగాదేవి వాహనంగా కూడా. మకర అనే జీవి భూమి పైన అండ్ ఆల్సో నీళ్ళలో కూడా తిరుగుతుంది. అప్పట్లో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఆంఫిబియన్. అండ్ దీని గురించి పురాణాల్లో, మహాభారతంలో అండ్ భగవద్గీతలో కూడా చెప్పారు దీని గురించి. సో ఇది మహాభారతం వనపర్వ వర్స్ 168.3. తిమింగళః కచపాస్కతత తిమి తిమింగళః మకరాకాష్ట దృష్ట్యంతే జలే మాగ్న ఇవాద్రయః. సో దీని భాష ఏంటంటే సముద్రంలో ఉన్న అన్నింటికన్నా పెద్ద జలచరము, అంటే అన్నింటికన్నా పెద్దది మకరము. సో ఆ మకరం కూడా నేనే అంటున్నాడు కృష్ణ భగవానుడు. సో భగవద్గీతలో కూడా ఈ మకర గురించి చెప్పడం జరిగింది. 10వ అధ్యాయము 31వ శ్లోకము. పవనః పవతామస్మి రామః శస్త్రభృతామహ ఋషాణం మకరశ్చస్మి శ్రోతా సమస్మి జాహ్నవి. సో దీనికి భాష వాక్యం వచ్చేసి, పవిత్రము చేసే వాటిలో నేను గాలిని, శస్త్రధారులలో నేను రాముడిని, చేపలలో నేను సొరచాపని, ప్రవహించే నదుల్లో నేనే గంగా నదిని. అక్కడ వాళ్ళకు వేరే రెఫరెన్సెస్ లేక సో తిమింగలాన్ని రెఫరెన్స్ తీసుకున్నారు వాళ్ళు మకరానికి. మకరానికి ఎగ్జాక్ట్ మీనింగ్ సీ మాన్స్టర్, అండ్ దట్ ఈస్. సో ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, అంబులోసిటస్. సో ఈ అంబులోసిటస్ ఫాసిల్స్ అనేవి మనకు పాకిస్తాన్ లో దొరికాయి. అండ్ ఆఫ్టర్ కార్బన్ డేటింగ్ ప్రాసెస్ తర్వాత వాళ్ళు చెప్పింది 49 మిలియన్ సంవత్సరాల క్రితం నాటిది ఈ జంతువు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. వాళ్ళు దీని క్యారెక్టరిస్టిక్స్ కూడా చెప్పారు. సో లాంగ్ అండ్ ఫ్లెక్సిబుల్ నెక్, ఫ్రంట్ లిమ్స్ విత్ ఫ్లెక్సిబుల్ లిమ్స్ అండ్ ఫింగర్స్, పవర్ లెగ్స్ విత్ లార్జ్ ఫీట్, అండ్ లాంగ్ అండ్ రిబోస్ టైల్ దట్ లైక్లీ లాక్డ్ టైల్ ఫ్లక్స్. సో ఇక్కడ ఇవన్నీ ఈ స్పెసిఫికేషన్స్ అన్ని మన వాహనానికి కరెక్ట్ గా సూట్ అవుతుంది. అప్పట్లో దీన్ని ఒక భయంకరమైన జలాచరము లాగా చూసేవాళ్ళు. ఫైనలీ అంబులెక్టస్ క్లియర్ కట్ గా మకర అని తెలిసిపోతుంది. అండ్ ఎప్పుడైనా ఇది ఆలోచించారా? రీసెర్చ్ ప్రకారం హిందూ పురాణాలు 5000 సంవత్సరాల క్రితంవి, 7000 సంవత్సరాల క్రితంవి అని అంటున్నారు. బట్ ఎవిడెన్సెస్ అయితే అబౌట్ 30 మిలియన్స్, అబౌట్ 28,000 ఇయర్స్ ఇలా చూపిస్తున్నారు. సో మనకు దొరికే ఎవిడెన్స్ అబౌట్ 30 మిలియన్ ఇయర్స్ ఎగో, అబౌట్ 25,000 ఇయర్స్ ఎగో. అండ్ ఒక్కసారి సనాతన ధర్మంలో చెప్పిన 4 యుగాల గురించి కూడా ఆలోచించండి. అప్పుడు అట్లీస్ట్ ఎంతో కొంత క్లారిటీ వస్తుంది మీకు. ఏంటి ఏదేదో చెప్పి మొత్తాన్ని మీ సనాతన ధర్మానికి లింక్ చేస్తున్నావు అండ్ ఇప్పటికి కూడా మాకు నమ్మకం కలగలే అని అంటారా? సో ఓకే, మీకోసమే ఇంకో ప్రూఫ్ కూడా చూపిస్తా. అండ్ ఇది బ్రతికున్న ప్రూఫ్. అండ్ ఇది చూసి నా సనాతన ధర్మం ఎంత పురాతనమైందో తెలుసుకోండి. కల్ప విగ్రహం ఇది చూడండి. ఇప్పుడు మీరు చూసేది ఈ ప్రపంచంలోనే అతి ప్రాచీన విగ్రహం ఇది. ఈ విగ్రహానికి చాలా పెద్ద స్టోరీ ఉంది. చిన్నగా మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను. సో 1959 నుంచి 60 వరకు చైనా వాళ్ళు టిబెటియన్స్ పైన కంట్రోల్ తీసుకుంటున్నారు. సో అప్పట్లో టిబెటియన్స్ చాలా ఫైట్ చేస్తున్నారు. సో అప్పుడు ఒక టిబెటియన్ సన్యాసి సో ఇది ఇక్కడ ఉంటే సేఫ్ కాదని చెప్పేసి ఒక ట్రంక్ పెట్టెలో ఈ విగ్రహాన్ని పెట్టి అమెరికాకు సంబంధించిన CIA ఏజెంట్స్ కి అప్పగించారు. అండ్ ఆ CIA ఏజెంట్స్ కూడా దాని మీద అంత ఇంట్రెస్ట్ చూపెట్టకుండా పక్కన పెట్టేశారు. అండ్ కొన్ని వారాల తర్వాత ఆ సన్యాసి చనిపోయాడు అన్న వార్త వాళ్ళకి తెలిసింది. సో కంప్లీట్ గా వాళ్ళు దానిపైన ఇంట్రెస్ట్ చూపించకుండా పక్కన పెట్టేశారు. తర్వాత ఒక ఏజెంట్ వచ్చి దాని మీద ఇంట్రెస్ట్ చూపించి దాన్ని ఓపెన్ చేశారు. అండ్ ఆ పెట్టెలో ఒక విగ్రహం అండ్ దాని పక్కన ఒక తాళపత్ర గ్రంథం కనిపించింది. దాని గురించి తెలుసుకుందామని చెప్పేసి సో రేడియో కార్బన్ టెస్ట్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా రేడియేషన్ ల్యాబొరేటరీకి పంపించారు. అప్పుడు వచ్చిన రిజల్ట్ చూసి వాళ్ళకు దిమ్మ తిరిగిపోయింది. సుమారు 28,450 సంవత్సరాల క్రితం నాటిది. అంటే ఇప్పుడు 2023 సంవత్సరం నాటికి 28,513 సంవత్సరాల క్రితం నాటి విగ్రహం. అంటే కలియుగం 3000 BCEలో స్టార్ట్ అయింది అని అంటారు. అంటే ఈ కల్ప విగ్రహం ఆ సన్యాసి చెప్పినట్టు ద్వాపర యుగానికి చెందినది, కలియుగానికి చెందినది కాదు అని వారు నిర్ధారించారు. ఇంకా ఆ తాళపత్రంలో ఎవరికి అర్థం కాని భాష, అంటే మన వేదాలు దేవుని మాటగా రాసిన భాష ఆ తాళపత్రంలో ఉంది. ఇంకా అది ఎవరికి అర్థం కాకపోవడం వల్ల దానికోసం ప్రయత్నాలు చేసి 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 ఇట్లా 2 సంవత్సరాల తరువాత అందులో ఉన్న
మ్యాటర్ ని ట్రాన్స్లేట్ చేయగలిగారు. అయితే ఆ తాళపత్రంలో విగ్రహం పేరు ఇలా ఉంది, కల్ప మహా ఆయుషం రసాయన విగ్రహ అని ఉంది. దాని సిఐ వాళ్ళు కల్ప విగ్రహ అని ఫైల్ చేశారు. అండ్ దానికి వాళ్ళు ఇచ్చిన పేరు ఎస్టీ సర్కస్ మస్టాంగ్ 0183 అనే కోడ్ ని వాళ్ళు మన కల్ప విగ్రహానికి పెట్టారు. అండ్ దాంతోనే వాళ్ళు ఈ కల్ప విగ్రహాన్ని పిలుస్తారు. అయితే ఆ మేనస్క్రిప్ట్ అనేది ట్రాన్స్లేట్ చేశాక దాని గురించి వాళ్ళు ఏమీ చెప్పకుండా వాళ్ళ రికార్డ్స్ నుంచి ఈ కల్ప విగ్రహాన్ని తొలగించారు. అప్పుడు ఎవరికి అర్థం కాలేదు అసలు విషయం ఏంటో అని. సో నిజాలన్నవి ఎప్పుడైనా ఎలా అయినా బయటకు వస్తాయి కదా. ఒక రిటైర్డ్ సిఐ ఏజెంట్ ఆ తాళపత్రంలో ఏముంది అండ్ అప్పుడు ఏం చేశారు అని రివీల్ చేశాడు. అయితే ఆ తాళపత్రంలో ఇలా ఉందని చెప్పాడు, ఆ విగ్రహం తాకిన నీళ్లను 3 రోజుల పాటు తాగాలి అని ఉంది. దీనికోసం సిఐ వాళ్ళు ఒక సెపరేట్ టీమ్ ని ఫామ్ చేసుకున్నారు, ఇన్నర్ సర్కిల్ టీమ్ అని. ఎవరికి తెలియకుండా ఈ గుట్టుచాటుగా ఈ రీసెర్చ్ ని కంటిన్యూ చేశారు. అండ్ దీనికోసం ఒక 9 మెంబర్స్ ని రిక్రూట్ చేసుకున్నారు. వాళ్ళకి ప్రాజెక్ట్ గురించి చెప్పకుండానే వాళ్ళు రిక్రూట్ చేసుకున్నారు. దానికి వాటరింగ్ టీమ్ అనే పేరుని ఇచ్చారు. అండ్ ఆ 9 మందిని చాలా కష్టంగా అట్లా ఇట్లా అంటే బయట నుంచి గొడవలు అసలు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అట్లా ఇట్లా చాలా వచ్చినాయి. ఆ 9 మందికి 3 days కన్సిస్టెంట్ గా వాటర్ అనేది తాగిపించారు. వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేశారు అండ్ ఆ రిజల్ట్ రాకపోవడం వల్ల ఆ మిషన్ ని అక్కడే ఆపేశారు అండ్ దాన్ని గుట్టుచాటుగానే ఉంచారు. 9 మంది వాటరింగ్ మెంబర్స్ ఉన్నారు కదా, సో వాళ్ళ అడ్రస్ తీసుకొని అందరినీ రిలీజ్ చేశారు. అక్కడికి అయిపోయింది అని అనుకున్నారు. అయితే ఈ ఇన్నర్ సర్కిల్ టీమ్ లో ఉన్న సిఐ ఏజెంట్ అప్పటికే రిటైర్ అయ్యారు. సో వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్స్ తోటి అంటే వాళ్ళ మనమలతోటి మనమరాలతోటి ఆడుకుంటూ ఉన్నప్పుడు ఒక కాల్ వచ్చింది. సో లిఫ్ట్ చేసి చూస్తే ఆపోజిట్ పర్సన్ కూడా ఫార్మర్ సిఐఏ రిటైర్డ్ ఏజెంట్ అండ్ ఆ ఇన్నర్ సర్కిల్ ఒక మెంబర్ కల్ప విగ్రహం మిస్సింగ్ అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. సో మళ్ళీ రీసెర్చింగ్ అనేది మళ్ళీ వీళ్ళు స్టార్ట్ చేశారు. సో అప్పుడు ఈ 9 మంది గురించి తెలిసింది. ఒకరు యుద్ధంలో అండ్ ఇంకొకరు యాక్సిడెంట్ లో చనిపోయారంట. మిగతా 6 మెంబర్స్ వాళ్ళు 100+, 110+, 120 వరకు ఏజ్ తో ఇప్పటికీ బతుకున్నారంట. తర్వాత దానికోసం ఇంకా వెతికి ఒక ట్రంక్ పెట్టే అండ్ తాళపత్రం మాత్రం దొరికాయి అండ్ ఆ కల్ప విగ్రహం మాత్రం ఇప్పటికి కూడా దొరకలేదు. సిఐఏ వాళ్ళ అంచనా ప్రకారం సో అది అప్పుడే అమెరికా నుంచి ఇండియాకి స్మగ్ల్ అయి వచ్చుంటుందని. 28,500 BCE. చూశారా? అందరూ అర్థం చేసుకోవాలి, సనాతన ధర్మం ఇప్పుడు పుట్టింది మొన్న పుట్టింది కాదు, సనాతనమైంది అండ్ శాశ్వతమైంది కూడా. గుర్తుపెట్టుకోండి అందరు. సో ఇంకా తీస్తే చాలా ఉన్నాయి, ఈసారికి ఇవి చాలు. ఈసారికి ఇవి చూసి నిజాలు ఏంటో తెలుసుకోండి. మీ అందరికి చెప్పేది ఒకటే, సనాతన ధర్మం అంటే ఒక మతం కాదు, మానవుడికి జీవన విధానం నేర్పే సనాతనమైన మార్గం. నా సనాతన ధర్మాన్ని హేళన చేసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా, నా సనాతనం గొప్పతనం తెలియకుండా మాట్లాడే హక్కు ఎవ్వరికి లేదు. నువ్వు ఏ దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా, నీకు మతాలన్నవి నచ్చినా నచ్చకపోయినా ఏం ప్రాబ్లం లేదు. బట్ సాటి మనిషికి హాని తలపెట్టకుండా నీ పని నువ్వు చేస్తూ పోతే దానినే ధర్మం అంటారు. అండ్ సనాతన ధర్మంలో చెప్పేది కూడా ఇదే. అండ్ అందరికి మన సనాతన ధర్మం ఎంత సనాతనమైనదో అర్థమైంది అనుకుంటా. మీరొక్కరే విని కూర్చోకుండా అందరికి మన సనాతన ధర్మం ఎంత సనాతనమైనదో షేర్ చేసి తెలిసేలా చేయండి. అండ్ అందరికి జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, ఓం నమ శివాయ. సనాతన ధర్మం వర్ధిల్లాలి.